హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన స్పెషల్ రెసిపీ క్రిస్పీ చికెన్ పకోడా. ఈ క్రిస్పీ చికెన్ పకోడా చేసే విధానం, దీనికి ఉండే సీక్రెట్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపించాను. ఇది ఎంత క్రిస్పీగా ఉంటుందంటే, ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు కేఎఫ్సీలో తినే ఉంటారు. బట్ కేఎఫ్సీకి వెళ్ళక్కర్లేదు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇంటికాడ ఉండి ప్రతి సండే హ్యాపీగా చేసుకుని తినొచ్చు. పక్కా కొలతలతో దీనికి ఉండే సీక్రెట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా చెప్పాను. చూడండి, సేమ్ ఇలాగే చేయండి. లాస్ట్లో మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. చూసారా, మనకి పైన మొత్తం కూడా క్రంచీగా, లోపల మొత్తం కూడా చికెన్ అనేది జ్యూసీగా. దీని టేస్టే వేరు. ఇంకా లేచకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం పదండి. ఫ్రెండ్స్, ఈ చికెన్ అనేది క్రిస్పీగా రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఉంటాయి. అది ఒక్కొక్కటిగా చెప్పాను. చూడండి, సేమ్ ఇలాగే చేయండి. ఫస్ట్ నేను ఒక పావు కిలో 250 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకుని 3 టైమ్స్ బాగా నీట్గా క్లీన్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నా. ఒక బౌల్లోకి తీసుకుని ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, జస్ట్ చిటికెడ్ అనమాట, కొంచెం వేస్తే సరిపోతుంది. దాని తర్వాత వేసింది ధనియా జీరా పౌడర్ 1 స్పూన్ వేయండి. దీనితో పాటు మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి 1 స్పూన్ అయితే వేసుకోండి. దాని తర్వాత వేసింది చాట్ మసాలా, బ్లాక్ పెప్పర్ పౌడర్. ఈ రెండు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. దీనితో పాటు ఒక చిన్న ఆకు వేశాను కదా, ఇది కసూరి మేతి అనమాట. ఇది కూడా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. మిగతావన్నీ మాత్రం వేసుకోండి, మీకు మంచి టేస్ట్ అయితే ఉంటుంది. బ్లాక్ సాల్ట్ కొద్దిగానే వేశాను. అది ఎందుకు వేశానంటే కొద్దిగా స్పైసీనెస్ ఇస్తుందన్నమాట. అది లేకపోయినా పర్వాలేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. ఇప్పుడు చూసారా, నేను ప్రతి ముక్కకి కూడా మసాలా అనేది బాగా పట్టే విధంగా 5 నిమిషాల వరకు బాగా కలిపాను. కలిపిన తరువాత ఆయిల్ అనేది వేస్తున్నాను. ఇది ఫస్ట్ టిప్ ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఆయిల్ వేయలేదు. ఫస్ట్ మసాలాస్ అన్నీ వేసి ప్రతి ముక్కకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకున్నాను. అప్పుడు మసాలా మొత్తం కూడా ముక్కకి పడుతుందన్నమాట. దాని తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసుకుని మళ్ళీ బాగా మసాజ్ చేసుకుందాం ఒక 2 నుంచి 3 నిమిషాలు. ఫస్ట్ ఒక 5 నిమిషాల వరకు బాగా కలుపుకున్నాను. దాని తర్వాత ఆయిల్ వేసినప్పుడు 2 నిమిషాలు సరిపోతుంది. 2 మినిట్స్ బాగా మసాజ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అనమాట, మొక్కజొన్న పిండి ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. దీనితో పాటు ఒకే 1 స్పూన్ మైదా పిండి 1 స్పూన్ అయితే పడుతుందన్నమాట. వేసేసి ఈ రెండు కూడా బాగా పట్టే విధంగా, ముక్క మొత్తానికి బాగా పట్టే విధంగా 3 నుంచి 4 నిమిషాలు టైం పడుతుంది. బాగా కలుపుకోండి. ఈ రెండు వేసిన తర్వాత మనకి టెక్స్చర్ మొత్తం మారిపోతుంది. అంటే దీని టెక్స్చర్ ఎలా అవుతుందంటే, ఒక పిండి కలుపుతున్నట్టు, ఒక పిండి కలిపితే మనకి ఏ విధమైన టెక్స్చర్ వస్తుందో ఆ విధంగా అవుతుందన్నమాట. ఓకే అండి, ఇక్కడికి మనకి కొంచెం పార్ట్ అయితే అయిపోయింది. మనం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ చికెన్ అనేది మ్యారినేట్ అవ్వాలన్నమాట. 10 నిమిషాలు దీన్ని పక్కన పెడదాం. పక్కన పెట్టేసి ఇంకొక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదైతే చేసేద్దాం. ఇంకొక గిన్నె తీసుకున్నాను. ఇందులో కార్న్ ఫ్లోరే 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను, కార్న్ ఫ్లోర్. దీనితో పాటు 1 స్పూన్ మైదా అయితే వేసుకున్నాను. ఇది వెరీ సింపుల్, పెద్ద కష్టమేం కాదు. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. దీనితో పాటు కొద్దిగా కారం అయితే వేసుకున్నాను. హాఫ్ స్పూన్ సరిపోతుంది. దీనితో పాటు 1/2 స్పూన్ ధనియా జీరా పౌడర్ అయితే వేసుకున్నాను. ఫైనల్గా కరివేపాకు అనేది చాకుతో వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత రుచి. అర్థమైందా? ఇంతే. ఇంకా ఇవన్నీ కూడా బాగా కలిపేయండి. 3 నుంచి 4 నిమిషాలు పిండి మొత్తంలో కూడా కలిసిపోవాలి. ఇదొక మసాలా అనమాట. ఇది దేనికి యూస్ చేస్తామనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్ కూడా మీరైతే నింపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న మసాలా అనేది మనం స్టార్టింగ్లో యాడ్ చేయలేదు, అది ఇప్పుడు యాడ్ చేయాలి. అది ఏంటనేది చెప్తాను. ఆ మసాలా అనేది చికెన్ మ్యారినేట్ చేసాం కదా, అందులో మనమైతే యాడ్ చేయాలి. అది ఇప్పుడే యాడ్ చేయాలండి, స్టార్టింగ్లో చేయకూడదు. అందుకే స్టార్టింగ్లో నేను మీకు చూపించలేదు. ఈ చికెన్ మ్యారినేట్ చేసాం కదా, ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది స్టార్టింగ్లో నేను వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. ఎందుకంటే చికెన్ స్టార్టింగ్లో ఓన్లీ మసాలా వేసే మనమైతే మ్యారినేట్ చేస్తే ముక్కకి బాగా పడుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ వేసిన తర్వాత అసలు టేస్టే మారిపోతుంది. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే అల్లం పేస్ట్ వేసేసి మనమైతే కలిపేసాం కదా, చికెన్ మ్యారినేట్ చేసేసాం.
నేను జస్ట్ ఒక 2 పీసెస్ అయితే స్టార్టింగ్ తీసుకుంటున్నాను మీకు చూపించడానికి. ఇక్కడికి మీకు కంప్లీట్‌గా అర్థమైపోతుంది. దీని తర్వాత నుంచి ఇంకా నార్మల్‌గా మనం ఫ్రై చేసేస్తాం. ఆ ఫ్రై చేయటం కూడా ఒక చిన్న టిప్ అయితే ఉంది. అది ఫ్రై చేసేటప్పుడు నేను మీకైతే చెప్తాను. సో, ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో చికెన్, ఆ 2 పీసెస్ అనేవి ఈ పిండిలో అయితే మనమైతే వేసుకున్నాం. వేసుకున్న తరువాత నేను వాటర్‌లో అయితే డిప్ చేస్తున్నాను. ఒక గ్లాసుడు వాటర్ తీసుకున్నాం కదా! ఒక చిన్న బౌల్‌లో డిప్ చేసి మళ్ళీ మన పిండి ఏదైతే ఉందో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా! మొక్కజొన్న పిండి, మైదా, ఉప్పు, కారం వేసి అందులోనే మళ్ళీ వేసేస్తున్నాను. ఇదొచ్చేసి సెకండ్ టైం అనమాట. అంటే ఫస్ట్ టైం ఒకసారి డిప్ చేసాం ఇందులో. దాని తర్వాత వాటర్‌లో వేసి మళ్ళీ ఇందులో అయితే వేస్తున్నాం. ఇక్కడికి కంప్లీట్‌గా మీకు అర్థమయ్యింది. ప్రతి స్టెప్ కూడా అర్థమైంది. ఇంతే, ఇక దీనికి మించి మనం దీనికి ఏమి చెయ్యం. ఇక దీన్ని ఇలాగే ఆయిల్‌లో ఫ్రై చేసేద్దాం. ఇక్కడ ఆయిల్‌లో ఫ్రై చేయటం కూడా ఒక చిన్న టిప్ ఉంది. అది కూడా మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇంకా క్రిస్పీ చికెన్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి వీక్ ఇంట్లో చేసుకొని తింటారు అంతే. మీరు బయటికెళ్ళి కొనక్కర్లేదు. ఇంట్లోనే మనం హెల్తీగా చేసుకొని తినొచ్చు. ఓకే. సో, ఇప్పుడు నేను ప్రతీది కూడా నేను ఫస్ట్ 2 పీసెస్ ఎలాగైతే వేసానో మిగతావన్నీ కూడా సేమ్ అదే విధంగా ఫస్ట్ పిండిలో ముంచాను, తర్వాత వాటర్‌లో ముంచాను, మళ్ళీ పిండిలో మొత్తం కూడా పిండి పట్టే విధంగా బాగా రోల్ చేసుకున్నాను, ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలి? ఇదొక్కటే మనకి మిగిలిపోయిందనమాట. ఈ ఫ్రై అనేది 20 నిమిషాలు చేయాలండి. ఎందుకంటే మనం ఇది మాంసం కదా! 20 నిమిషాలు చేయాలి. ఏ సెగలో చేయాలి? మీడియం సెగలో మాత్రమే చేయాలి. ఫస్ట్ ఆయిల్ పోసుకుంటాం కదా! ఆయిల్ పోసేటప్పుడు హై సెగ పెట్టుకోండి. ఎందుకంటే ఆయిల్ బాగా వేడవ్వాలి. ఎప్పుడైతే ఆయిల్ బాగా వేడవుతుందో సెగ అనేది తగ్గిచ్చేయండి. మీడియం ఫ్లేమ్కి అయితే తెచ్చేయండి. మీడియం ఫ్లేమ్కి తెచ్చేసి మన ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. 20 నిమిషాలు చేయాలి. ఈ 20 నిమిషాలు కూడా ఇంకొక చిన్న టిప్. ప్రతి 3 నిమిషాలకి ఒక్కసారి ఇలా స్పూన్తో తిప్పుకోవాలన్నమాట. తిప్పుకోకపోతే చికెన్ ఒకవైపు ఎక్కువ కాలిపోతుంది, ఒకవైపు అస్సలు కాలదు. మళ్ళీ ఒకవైపు మాడిపోయే అవకాశం కూడా ఉంది, ఒకవైపు అసలు కాలకుండా కూడా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ప్రతి 3 నిమిషాలకి ఒక్కసారి అలా తిప్పుకోండి. ప్రతి 3 నిమిషాలకి ఒకసారి తిప్పుకోవాలి. ప్రతి ముక్క కూడా ఇంకొక టిప్ ఏంటి, 20 నిమిషాలు వేపాలి. దీనితో పాటు మీడియం సెగలో మాత్రమే వేపుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి టిప్ కూడా మీకు అర్థమయ్యి మీరు కనుక వేస్తే క్రిస్పీ చికెన్ ప్రతి వీక్ మీరైతే వేసుకుంటారు. కేఎఫ్సీలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది. ఇక దీంట్లోకి మీరు నంచుకోవటానికి ఏం చేసుకుంటారు? గ్రీన్ చట్నీ చేసుకోవచ్చు, టొమాటో సాస్ చేసుకోవచ్చు, ఆనియన్స్తో తినొచ్చు, లెమన్ వేసుకుని తినొచ్చు. దేనితో అయినా సరే అదిరిపోతుంది. మీకు గ్రీన్ చట్నీ రెసిపీ కూడా కావాలంటే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు గ్రీన్ చట్నీ మనకి రెస్టారెంట్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ టేస్ట్తో నేను మీకైతే చూపిస్తాను. దీంతో పాటు టొమాటో సాస్ కూడా మీకు వీడియో కావాలంటే చెప్పండి, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అవి కూడా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నేను మీకైతే చూపిస్తాను. అండ్ ఇంకొకటి, మీకు ఫేవరెట్ రెసిపీ ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీ మనమైతే చేసేద్దాం. వీడియో నచ్చిందా? మన రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీన్ని నేను ఒక పట్టు అయితే పట్టేస్తాను. అదిరిపోతుంది. బయట మొత్తం కూడా క్రంచీగా, లోపల మొత్తం కూడా జ్యూసీగా. దీని టేస్టే వేరే లెవెల్. మీరు కూడా చేసుకుని మీకు ఏ విధంగా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు ఒక్క లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ కొంచెం తక్కువగా ఉంది. మీ సపోర్ట్ నాకు కనుక ఉంటే ఇంకా చాలా రెసిపీస్ నేను మీ ముందుకైతే తీసుకొస్తాను. చూసారా, మనకి చికెన్ నేను చెప్పినట్టే లోపల మొత్తం కూడా జ్యూసీగా ఉంది, బయట మొత్తం కూడా క్రిస్పీగా ఉంది. ఇంకా దీన్ని లాగిచ్చేయటమే. ఓకే, మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.